146 నుంచి మనం గమనించినట్లయితే 146, 147, 148, 149, 150 మొదటి వచనాలు చూడండి. ఏమని ఉండవచ్చు? ఏమండి? యెహోవాను స్తుతించుడి కదా. ఇక్కడ నా ప్రాణమా యెహోవాను స్తుతించుడి అని ఉంది. 147 అయితే మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది. తర్వాత 148 యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయన్ని స్తుతించుడి. తర్వాత 149 ఇది యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. తర్వాత భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్ర గీతం పాడుడి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయం నందు కదా. కాబట్టి యెహోవాని ఎట్లా స్తుతించాలి, ఎన్ని రకాలుగా స్తుతించాలని ఇక్కడ ఎవరెవరు స్తుతించాలి అనేటువంటి విషయాలు కూడా చెప్తా ఉంటున్నారు. ఇక్కడ 146లో మనం చూసుకున్నట్లయితే యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము అని చెప్తా ఉంటున్నాడు. అదేవిధంగా 150లో మనం చూసుకున్నట్లయితే ఎక్కడికి వచ్చి స్తుతించాలంట? ఆయన పరిశుద్ధాలయమునందు ఆ దేవుని స్తుతించాలి. ఆయన పరిశుద్ధాలయంలో మనము దేవుని స్తుతించేటువంటి వారంగా మనం ముందు రావాలి. అంతేకాదు 149లో కూడా భక్తులు కూడుకుని సమాజములో ఆయనకు అది. కాబట్టి భక్తులు కూడుకునేటువంటి సమాజము అంటే మనము మందిరము లేకపోతే మన చర్చ్, మనం ఇప్పుడు ఎట్లా కూడుకున్నాము? భక్తులందరూ వచ్చి కూడుకున్నాం. కాబట్టి ఇటువంటి సమాజములో ఆయన యొక్క పరిశుద్ధ స్థలములో మనం ఆయన్ని స్తుతించాలి అని ఆయన కోరుకుంటా వస్తూ ఉంటున్నాడు కదా. అదే మనం గమనించినట్లయితే దావీదు కూడా ఆ రీతిగా చేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఆ రీతిగా ఆయన్ని స్తుతించినటువంటి వాడిగా, ఆ రీతిగా ఆయన్ని గణపరిచినటువంటి వాడిగా, ఆ రీతిగా ఆయన్ని ఆరాధించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ చివరి అధ్యాయాల్లో ఎక్కడ కూడా రిక్వెస్ట్ అనేటువంటివి ఉండవు. మ్యాక్సిమం ఈ చివరి 5 అధ్యాయాల్లో చూసుకుంటే అంత స్తుతి లేకపోతే ఆరాధనే కనపస్తుంది మనకి. కాబట్టి దావీదు ఇన్ని కీర్తనలు రాస్తా వచ్చినాడు. చివరికి వచ్చేతలకి దావీదు ఏం చేస్తా వచ్చినాడంటే దేవుణ్ణి స్తుతించడము లేకపోతే దేవుణ్ణి ఆరాధించడము ఎంత ప్రాముఖ్యమైనటువంటిది అనేటువంటిది గుర్తెరిగినటువంటి వాడే ఆయన కేవలం దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చినాడు, ఆరాధిస్తూ వచ్చినాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి స్తుతించడం ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది కదా. మనం గమనించినట్లయితే దేవుడు అటువంటి ప్రత్యక్షతలోనికి నన్ను తీసుకొస్తా వచ్చినాడు కదా. బయట చూసుకున్నట్లయితే కొంతమంది ఎట్లా ఉన్నారంటే, నేను మామూలు జనరల్గా చెప్తా ఉన్నాను, బేసిక్గా ఎవరిని కించపరచడానికి కాదు కానీ మామూలుగా చెప్తా ఉంటున్నాను కదా. వాళ్ళు ఓన్లీ పాటలు పాడే చేస్తారు, ఏంటి ఆరాధన కానీ స్తుతి కానీ, వేరేది ఏమి ఉండదు కదా. కొంతమంది ఎట్లా చేస్తారు? క్రిస్మస్కు చేస్తారు, న్యూ ఇయర్కి చేస్తారు కదా, తర్వాత ఉండదు కదా. కొంతమంది పండగలకి లేకపోతే ఏదైనా స్పెషల్గా కూడుకున్నప్పుడు ఆరాధన చేస్తారు, అంతే. కానీ దేవుడు మనల్ని ఒక ప్రత్యక్షతలోనికి నడిపిస్తూ వచ్చినాడు కదా. ప్రతి ఆదివారము ఆయన పరిశుద్ధాలయంలోనికి వచ్చి వ్యక్తిగతంగా ఆరాధించడానికి ముఖ్యంగా కదా, చాలా మంచి అనుభవంలోనికి లేకపోతే ఒక మంచి ప్రత్యక్షతలోనికి నన్ను నడిపిస్తూ వచ్చినాడు. ఎందుకంటే ఆయన మనల్ని సిద్ధపరచాలని కోరుకుంటూ ఉంటున్నాడు కదా. ఎందుకు? ఎక్కడికి సిద్ధపరచాలని కోరుకుంటున్నాడు? పరలోకములో యుగములు కదా, సదాకాలం ఆయనతో కూడా ఉండడానికి నన్ను సిద్ధపరచడానికి ఆయన కోరుకుంటా వచ్చాడు. అందును బట్టి ఇటువంటి ప్రత్యక్షతలోనికి మనం నడిపిస్తూ వచ్చినాడు కదా. అప్పుడు ఏముంటుంది? అప్పుడు ఏమన్నా ఉంటాయి? రిక్వెస్ట్ ఏమన్నా ఉంటాయా? ఏముండవు కదా. అంతా ఓన్లీ ఆయన స్తుతించడము, ఆయన ఆరాధించడం మాత్రమే ఉంటుంది కదా. అందుకే మనం కూడా అటువంటి అనుభవంలోనికి రావాలి. ఇక్కడ ఉన్నప్పుడే మనం అన్ని నేర్చుకోవాలని ఆయన మనల్ని అటువంటి అనుభవంలోనికి మనం తీసుకురావాలని ఆయన కోరుకుంటా మనల్ని నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి మనము మౌనంగా ఉండకూడదు కదా. రక్షించబడినటువంటి మనం, ఆయన తెలుసుకున్నటువంటి మనం మౌనంగా ఉండేటువంటి వారంగా ఉండకూడదు. మనం ఆయన్ని స్తుతించేటువంటి వారంగా మన జీవితకాలం అంతా. అందుకే ఇక్కడ చూడండి ఏమంటా ఉన్నాడంటే 2వ వచనం, నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. అంటే నేను జీవించే కాలం అంతా కూడా నేనేం చేస్తాను? నేను దేవుణ్ణి స్తుతిస్తానే ఉంటాను. కాబట్టి యెహోవాను స్తుతించుము, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము,
నా జీవిత కాలం అంతయు కూడా నేనేం చేస్తాను. కాబట్టి మనం కూడా మన జీవిత కాలం అంతా కూడా ఆయన్ని స్తుతించేటువంటి వారంగా మనం ఉంటురాలి కదా. మన జీవితం అంతా కూడా మనము ఆయన్ని స్తుతించేటువంటి వారంగా మనం ఉంటురాలి. ప్రతిదినము మనం ఆయన స్తుతించాలి. అంతేకాదు మనము ఆయన పరిశుద్ధ ఆలయములో లేకపోతే భక్తుల సమాజంలో మనం ఈ విధంగా కూడుకున్నప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఆయన స్తుతించేటువంటి వారంగా, ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. ఆరాధన మనం గమనించుకున్నట్లయితే ఎక్కడ ఆరంభమవుతా వచ్చింది? ఆదికాండము 4వ అధ్యాయంలో స్టార్ట్ అయింది కదా. ఎవరెవరు ఆరాధించినారు? ఏబేలు, కయీను కదా. వాళ్ళిద్దరూ ఆయన్ని ఆరాధిస్తూ వచ్చినారు కదా, ఆరాధిస్తూ వచ్చినారు. మనం అక్కడ గమనించుకున్నట్లయితే కానీ దేవుడు ఎవరి ఆరాధనని కోరుకుంటూ వచ్చినాడు? ఇంకా ఎవరి ఆరాధన? కయ్యిన్ని ఆరాధనని కోరుకోలే. ఎందుకు కోరుకోలే? అక్కడే ఉంది యాక్చువల్గా. దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. హేబేలును అంటే ఫస్ట్ ఎవరికి లక్ష్య పెట్టినాడు దేవుడు? అది అంటే ఫస్ట్ దేవుడు లక్ష్య పెట్టింది ఎవరిని? అది అంటే హేబేలు అంతగా జీవిస్తూ వచ్చినాడు, దేవునికి అటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి అందుబట్టి ఆయన అర్పణ తేక ముందే హేబేలును ఏం చేస్తూ వచ్చినాడు? దేవుడు లక్ష్య పెడతా వచ్చినాడు. కాబట్టి దేవుడు హేబేలును అతని యొక్క అర్పణను లక్ష్య పెడతా వచ్చినాడు. కాబట్టి మన జీవితాలు కూడా ఆ విధంగా సమర్పణ కలిగినటువంటి జీవితాలుగా, అంటే త్యాగపూరితమైనటువంటి జీవితాలుగా ఉంటూ రావాలి కదా. ఆయన కోసం ఏమైనా త్యజించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా. కాబట్టి హేబేలు ఏం త్యజిస్తా వచ్చినాడు? తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు, అవునా కదా. హ్యాస్ లాస్ట్ హిస్ లైఫ్. దేవునికి యోగ్యకరమైనటువంటి జీవితం, దేవుణ్ణి ఆరాధించడం కోసము తన జీవితాన్ని త్యజించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా అటువంటి దేవుని ఆరాధించడం అంటే అంత గొప్ప సంగతి. మనం అనుకుంటా ఉంటాం అంటే లైక్ నేను ఎందుకు చెప్తా ఉంటున్నానంటే ఇది వీ విల్ టేక్ ఇట్ వెరీ ఈజీలీ. దేవుణ్ణి ఆరాధించడం అంటే మనం చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళు తమ జీవితాలను కూడా త్యజిస్తూ వచ్చినారు కదా. అబ్రహాం అయితే ఎవరిని త్యజించడానికి ఇష్టపడ్డాడు? తన కుమారుణ్ణి, ఒక్కడై ఉన్నటువంటి కుమారుణ్ణి కూడా తను త్యజించడానికి, లేకపోతే అతన్ని చంపడానికి కూడా సిద్ధపడుతూ వచ్చినాడు. అంటే అంత సాక్రిఫిషియల్ వర్షిప్ వాళ్ళు, లేకపోతే అంత సాక్రిఫిషియల్గా దేవుని వాళ్ళు ఆరాధించాలని, దేవుని వాళ్ళు స్తుతించాలని, దేవుని వాళ్ళు కీర్తించాలని కోరుకుంటూ వచ్చినారు వారి జీవితాల్లో. కాబట్టి మనం కూడా అటువంటి త్యాగపూరితమైనటువంటి జీవితం కలిగి దేవుని కొరకై మనం ఆ విధంగా జీవిస్తూ ఆయన్ని ఆరాధించాలి అని ఆయన కోరుకుంటూ వస్తూ వచ్చినాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సంగతి. అందుకే మనము ప్రతిదినము ఆరాధించాలి, ఆయన యొక్క పరిశుద్ధ ఆలయంలో ఆరాధించాలి. అంతేకాదు మనము జీవించే కాలం అంతా కూడా మనం ఏం చేయాలి? ఆయన్ని ఆరాధిస్తూనే ఉండాలి. కాబట్టి ఆ విధంగా ఆరాధించాలని ఆయన కోరుకుంటూ వస్తూ వచ్చినాడు. తర్వాత మనం గమనించినట్లయితే చూడండి, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించేదను, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించేదను. కాబట్టి మనం బ్రతికే దినములన్నిట్లో కూడా మనం ఆయన కీర్తిస్తూ ఉండాలి, స్తుతిస్తాను. మన జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కదా మనం ఆయన్ని కీర్తించేటువంటి వారంగా, మనం ఆయన్ని స్తుతించేటువంటి వారంగా మనం ఉంటురాలి. కాబట్టి మన యొక్క జీవితాలు చాలా అల్పమైనటువంటి జీవితాలు, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కాబట్టి మనం అందుకే దేవుడు ఏం చెప్తా ఉంటున్నాడంటే ఎట్లా ఉండాలంట? జీవిత కాలం అంతా కూడా, అంతేకాదు బ్రతుకు కాలం అంతా కూడా మనం ఏం చేయాలి? ఆయన స్తుతించాలి, కీర్తించాలి, ఆయన ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. తర్వాత చూడండి 3వ వచనం, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే రాజుల చేతనైనను నరుల చేతనైనను ఏం కలగదంట? అది. కాబట్టి ఒకప్పుడు మనం మనల్ని మనం నమ్ముకుంటా వచ్చినాం, లేకపోతే వేరే వాళ్ళని నమ్ముతా వచ్చినాం కదా. మనుషులు చేసినటువంటి వాటిని నమ్ముతా వచ్చినాం. అవి రక్షిస్తాయేమో, ఇవి రక్షిస్తాయేమో,
లేకపోతే వాళ్ళు నన్ను రక్షిస్తారేమో, వీళ్ళు నన్ను రక్షిస్తారేమో అనేటువంటి ఉద్దేశంలో మనం ఉంటా వచ్చినాం కదా. ఒకప్పుడు రాజులు మనల్ని రక్షిస్తారు, లేకపోతే నరులు మనల్ని రక్షిస్తారు, లేకపోతే నన్ను నేను రక్షించుకుంటాను అటువంటి ఉద్దేశంలో మనం ఉంటా వచ్చినాం. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా ఏమని చెప్తా ఉంటున్నాడంటే, రాజుల చేతనైనను నరుల చేతనైనను ఏం కలగదంట, రక్షణ కలగనే కలగదు. కాబట్టి రక్షణ కలిగించేటువంటి వాడు ఎవరు? ఆయనే, దేవుడే. నీకు నాకు ఆయన రక్షణ కలగజేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకై నా కొరకై ఈ లోకానికి పంపిస్తా వచ్చినాడు. ఆయన మానవ శరీరంలో దేవాది దేవుడై ఉన్నటువంటి ఆయనే మానవ శరీరాన్ని ధరించి నీ కొరకై నా కొరకై ఈ లోకానికి వస్తూ వచ్చినాడు. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. మరియు పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడునైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, పేతురు తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారిని అనేక రకాలుగా అనుకుంటా వచ్చినాడు కదా. బోధకుడు అనుకుంటా వచ్చినాడు, తర్వాత అనేక రకాలుగా సంబోధిస్తూ వచ్చినాడు. కానీ ఇక్కడ ఒక మాట చెప్తా వచ్చినాడు. ఇక్కడ ఏం చెప్తా వచ్చినాడు? మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని గ్రహించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు పేతురు కదా. అందుకే ఇక్కడ చెప్తా వచ్చినాడు, ఇంగ్లీష్లో అయితే ఏముందంటే అవర్ గాడ్ అండ్ అవర్ సేవియర్ అని చెప్తా వచ్చినాడు. అవర్ గాడ్ అండ్ అవర్ సేవియర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కదా. కాబట్టి మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి. కాబట్టి ఆయనే దేవాది దేవుడైనటువంటి ఆయన నీ కొరకై నా కొరకై ఏం చేస్తా వచ్చినాడు? ఈ లోకానికి వచ్చి కదా, ఆయన మన కొరకై కల్వరి శిలువలో బలైతో వచ్చినాడు కదా. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. తర్వాత ఆ వాక్యము 14వ వచనంలో ఏముంది? ఆ వాక్యము శరీరధారి అయి ఉపాస మన మధ్యన నివసించను. కాబట్టి ఆ వాక్యం ఎట్లా వచ్చిందంట? శరీరధారిగా వచ్చిందంట. కాబట్టి మనం మొదటి వచనం గమనించినట్లయితే వాక్యం ఏమైందంట? దేవుడై ఉండెను కదా. ఆయనే దేవుడు కదా. ఆయన నీ కొరకై నా కొరకై ఆ దేవత్వాన్ని లేకపోతే ఆ యొక్క గొప్ప బాధ్యతను అంతటి కూడా విడిచిపెట్టి నీ కొరకై నా కొరకై ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే ఈ లోకానికి వస్తా వచ్చినాడు, శరీరధారిగా వస్తా వచ్చినాడు. నీ కొరకై నా కొరకై కల్వరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. అంతేగాని ఇంకా యోహాను అంటాడు చూడండి, 35వ వచనం, 1వ అధ్యాయం 35వ వచనం. అతని శిష్యుల్లో ఇద్దరు నిలుచుండగా ఆయన నడుచున్న యేసు వైపు చూసి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పారు. ఎవరంట ఆయన? ఇదిగో దేవుని గొర్రెపిల్ల. కాబట్టి నీ కొరకై నా కొరకై మన పాపముల కొరకై బలవడానికి వచ్చినటువంటి గొర్రెపిల్ల, మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి శరీరధారిగా వస్తా వచ్చినాడు. కాబట్టి మనకి రక్షణ ఎవరి వలన కలగదు. ఎవరి వల్ల కలుగుతుంది? ఆయన వల్లనే కలిగింది. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందును బట్టి ఆయన్ని మనం ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. నీ కొరకై నా కొరకై సమస్తమును కూడా ఆయన విడిచిపెట్టి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన ఆ కల్వరి శిలువలో చేసినటువంటి బలియాగం ద్వారా నిన్ను నన్ను రక్షించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. నిన్ను నన్ను కాపాడినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. దేని నుండి మనం రక్షిస్తూ వచ్చినాడు? పాపము నుంచి, ఇంకా నరకాగ్ని నుండి మనల్ని రక్షిస్తూ వచ్చినాడు కదా. కాబట్టి మనల్ని ఆ యొక్క నిత్యమైనటువంటి మరణం నుంచి మనల్ని నిన్ను నన్ను ఆయన రక్షిస్తూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందును బట్టి మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా ఉంటురాలి కదా.
కాబట్టి ఉదయకాల సమయంలో మనకు రక్షణ ఎవరి ద్వారా కలుగుతూ వచ్చిందంటే ఆయన ద్వారానే కలుగుతూ వచ్చింది. మనం పాత నిబంధన అంతా కూడా మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్క వాక్యంలో కనిపిస్తుంది. ఫ్రమ్ ద వెరీ రైట్ బిగినింగ్ కదా. ఆది కాండంలో ఎట్లా ఉన్నాడు, మనం సృష్టి అంతటిని చూస్తే ఎట్లా ఉన్నాడు, వాక్కు రూపంలో ఉన్నాడు, అవునా కదా. వాక్యమే దేవుడై ఉండదు, ఆ వాక్యం శరీరధారిగా ఏమని చెప్పినాడు, కలుగును గాక అంటే కదా. కాబట్టి ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారు కదా. అబ్రహాంతో మాట్లాడినాడు ఎట్లా, వాక్కు ద్వారా కదా. ఆ వాక్యం ఎవరు, యేసుక్రీస్తు ప్రభువారు కదా. కాబట్టి తర్వాత అరణ్యంలో ఇశ్రాయేలీయులకి వెంబడే వస్తా వచ్చినాడు. ఎట్లా వచ్చినాడు, ఆ బండ ఎవరంట, క్రీస్తే కదా. ఆ బండ క్రీస్తే. కాబట్టి తర్వాత వాళ్ళు మందసాన్ని నిర్మించుకుంటూ వచ్చినారు. మందసం అంటే ఎవరు, యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి మన పాత నిబంధన అంతా మనం గమనించుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఉంటానే ఉన్నారు. కాబట్టి ఆయనే నీ కొరకై నా కొరకై ఏం చేస్తూ వచ్చినాడంటే మనల్ని రక్షించడానికి, నిన్ను నన్ను రక్షించడానికి, ఆ పాపం నుంచి విముక్తి కలిగించడానికి, ఆ యొక్క నిత్య నరకం నుంచి, నిత్య మరణం నుంచి మనల్ని విముక్తి కలిగించడానికి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వస్తూ వచ్చినాడు. నీ కొరకై నా కొరకై కలువరి శిలువలో బలవుతా వచ్చినాడు. నీ కొరకై నా కొరకై వధింపబడేటువంటి గొర్రెపిల్లగా అవుతా వచ్చినాడు, దేవుని గొర్రెపిల్లగా అవుతా వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందును బట్టి మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. తర్వాత మనం చూసుకున్నట్లయితే చూడండి, 146 అధ్యాయము 6వ వచనం. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వాన్ని ఏం చేసినాడంట. కాబట్టి ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. మనం ఇప్పుడే చూసుకుంటూ వచ్చినాం, ఆది నుంచి ఆయన ఉంటా వచ్చినాడు కదా. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. అందును బట్టి మనం ఉదయకాల సమయంలో ఆయన్ని మనం స్తుతించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. చూడండి, కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15, 16, 17 వచ్చినారు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను. చూడండి ఎంత చక్కగా రాస్తా వచ్చినాడు పౌరుడు. చూడండి, ఇక్కడ ఈ సృష్టిలో ఉన్నట్టు ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ, అది అంటే మన కంటికి కనిపించేటువంటివి మైక్రోస్కోపిక్వి కూడా కదా, అవన్నీ కూడా ఏమైనాయంట, అది సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు, ఆయన ద్వారాను ఆయనను బట్టి. కాబట్టి సర్వమును కదా, ప్రతిదీ కూడా మనకు కనిపించేది ప్రతిదీ. ఈ దినాల్లో మనం గమనించినట్లయితే సైంటిస్టులు టెలిస్కోపులు పెట్టి ఏంటేంటో చూస్తుంటున్నారు కదా. ఎక్కడెక్కడో ఉండాలి, ఆకాశంలో ఏమేమి ఉన్నాయో చూడాలి అని చాలా ఆతృత కలిగి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. కానీ గమనించినట్లయితే దృశ్యమైనవి అదృశ్యమైనవి అన్నీ కూడా సృజించినటువంటి వాడు ఎవరు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు కదా. ఆయన ద్వారానే, ఆయనను బట్టి, ఆయన ఎందే సృజించబడతా వచ్చినాయి. కాబట్టి అంత గొప్ప సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ కొరకై నా కొరకై ఏమీ లేనటువంటి వాడిగా ఎంత దీనంగా వచ్చినాడంటే, ఎక్కడ జన్మించినాడు ఆయన, పశువుల పాకలో నీ కొరకై నా కొరకై ఆయన జీవిస్తూ వచ్చినాడు. సమస్త సృష్టిని చేసినాడు.
ఆకాశముల మీదనే కానీ, భూమి మీదనే కానీ, భూమి యందున్నవే కానీ, అదృశ్యమైనవి కదా, దృశ్యమైనవి అన్నీ కూడా ఆయన కొరకే చేయబడుతూ వచ్చినాయి. ఆయనే చేస్తూ వచ్చినాడు, ఆయన ఎందే సృజించబడతా వచ్చినాయి. అటువంటి దేవుడు నీ కొరకై నా కొరకై ఎంతగా తగ్గించుకుంటూ వచ్చినాడంటే పశువుల పాకలో జన్మిస్తూ వచ్చినాడు. కాబట్టి అంతగా ఆయన నీ కొరకై నా కొరకై తగ్గించుకుంటూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం కొంచెం తగ్గించుకొని మనం ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించాలి. లెట్ us put behind our egos and we will worship the Lord. కాబట్టి అంత గొప్ప దేవుడు నీ కొరకై నా కొరకై అంత తగ్గించుకున్నప్పుడు మనం కొంచెమన్నా తగ్గించుకొని ఆయన కొరకై మనం ఆయన్ని ఆరాధించలేమా కదా, ఆయన స్తుతించలేమా? కాబట్టి ఆ విధంగా ఆయన స్తుతించాలని ఆయన కోరుకుంటా వస్తూ ఉంటున్నాడు. తర్వాత చూడండి 146 వచనం. దయచేయము, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయము కదా. ఒకప్పుడు మనం కూడా బంధింపబడతా వచ్చినాం కదా. దేంట్లో బంధింపబడతా వచ్చినాం? మన పాపంలో బంధింపబడతా వచ్చినాం. అటువంటి నీకు నాకు ఆయన విడుదల కలగజేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలు నాకు తెలిసినటువంటి భాగాలు ఇవన్నీ కూడా. మీరు పాపమునకు దాసులయ్యంతిరి గాని పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. ఎందుకు దేవునికి స్తోత్రం అంటే మనం ఒకప్పుడు పాపము చేత బంధింపబడినటువంటి వారంగా ఉంటూ వచ్చినాము. పాపమునకి మనము దాసులంగా ఉంటూ వచ్చినాము. అటువంటి మనకి ఆయన ఏం కలగజేస్తా వచ్చినాడంటే విమోచన కలగజేస్తా వచ్చినాడు కదా. పాపము నుండి విమోచన కలగజేస్తా వచ్చినాడు. పాపము చేత బంధించబడినటువంటి మనల్ని విడిపించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని విడిపిస్తూ వచ్చినాడు. మన కొరకై ఒక్కసారే, అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఉంది, ఒక్కసారే ఏమైనాడంటే ఆయన బలిగా చేయబడ్డాడు. ఒక్కసారే. కాబట్టి నీ కొరకై నా కొరకై ప్రతి ఒక్కరి కొరకై ఆయన ఒక్కసారే మరణించి ఆ యొక్క పాపము నుండి మనల్ని ఏం చేస్తా వచ్చినాడంటే విమోచన కలగజేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. విడుదల కలగజేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అందును బట్టి మనం ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలంటే ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నారు కదా. ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు బంధకాల్లో ఉంటూ వచ్చినారు? దాదాపు 400 సంవత్సరాల పైన వాళ్ళు బంధకాల్లో ఉంటూ వచ్చినారు. ఐగుప్తు యొక్క దాసత్వంలో ఉంటా వచ్చినారు. ఐగుప్తు యొక్క బంధకాల్లో ఉంటా వచ్చినారు. ఫరో యొక్క బంధకాల్లో ఉంటా వచ్చినారు. అటువంటి వారిని విడిపించడానికి దేవుడు ఎవరిని పంపిస్తా వచ్చినాడు? తన సేవకుడైనటువంటి మోషేని పంపిస్తా వచ్చినాడు. కాబట్టి సర్వమానవాళి అయినటువంటి వారిని పాపం యొక్క దాసత్వంలోంచి మనందరినీ కూడా పాపం యొక్క దాసత్వంలోంచి విడిపించడానికి ఆయన ఎవరిని పంపిస్తా వచ్చినాడంటే తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకై నా కొరకై అయినా ఈ లోకానికి పంపిస్తా వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందును బట్టి మనం ఏం చేయాలి? ఆయన ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. మన పాపం యొక్క బంధకాల నుంచి నన్ను విడిపించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి అందును బట్టి మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. తర్వాత మనం గమనించినట్లయితే 8వ వచనం చూడండి. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయవాడు. చాలు. కాబట్టి మనం గమనించినట్లయితే గ్రుడ్డివారంగా ఉంటా వచ్చినాం కదా. చూడండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎట్లా ఉన్నామంట? యుగ సంబంధమైనటువంటి దేవత మనకేం కలగజేసిందంట? మన మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసిందంట కదా. స్పిరిచువల్ బ్లైండ్నెస్. కాబట్టి మనం ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డితనంలో ఉంటా వచ్చినాం. నిజమైనటువంటి దేవుణ్ణి ఎరగలేనటువంటి స్థితిలో ఉంటా వచ్చినాం కదా. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత లేచి ఆ మార్గం గుండా వెళ్తా ఉంటే 2 మనుషులు ఆయనతో పాటు కూడా నడుస్తూ వచ్చినారు కదా. కానీ ఆయన ఏం చేయలేకపోతా వచ్చినారు?
గుర్తుపట్టలేకపోతా వచ్చినారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసినాడు, వాళ్ళకి తొలగించినాడు, ఆ పొర తొలగించినాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే యేసుక్రీస్తు ప్రభువారిని. కాబట్టి మనం కూడా ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి నిజమైనటువంటి రక్షకుణ్ణి, నిజమైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి కదా. అంతేకాదు పాపముల బంధకాలకు మనల్ని పాపం యొక్క బంధకాల నుంచి విడిపించడానికి వచ్చినటువంటి ఆ యొక్క దేవాతి దేవుణ్ణి మనం గుర్తించలేనటువంటి స్థితిలో, అంధకార స్థితిలో, అటువంటి స్థితిలో మనం ఉంటే ఆయన మనకి ఏం చేస్తా వచ్చినాడంటే మన కన్నులను ఏం చేసినాడు, ఆయన తెరవజేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. అందుని బట్టి మనం ఆ ఉదయకాల సమయంలో మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఒక మనుషుడు ఉన్నాడు. ఎవరంట ఆయన? పుట్టి గుడ్డివాడట. పుట్టుకతోనే గుడ్డివాడు. మనం కూడా పుట్టుకతోనే ఏమైనా, మనం కూడా పుట్టి గుడ్డిగా ఉంటా వచ్చినాం. పుట్టినాల నుంచే దేవుణ్ణి ఎరగనటువంటి స్థితిలో, తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉంటా వచ్చినాం కదా. మొదటి 7 వచనాల్లో మనం గమనించినట్లయితే ఆయనకి బాహ్యమైనటువంటి ఆ యొక్క స్వస్థత యేసుక్రీస్తు ప్రభు వారు కలగజేస్తూ వచ్చినాడు. తర్వాత 35వ వచనంలో నుంచి 38వ వచనం వరకు మనం చూసినట్లయితే ఆయనకి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డితనం నుంచి విడుదల కలగజేసినాడు, కళ్ళు తెరవజేసినాడు. అందును బట్టి ఏం చేస్తూ వచ్చినాడంటే తర్వాత ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని మొక్కుతూ వచ్చినాడు కదా. చూడండి, మనం గమనించినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయము 38వ వచనం. ప్రభువా అందుకు ఏమన్నాడంట, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఏం చేసినాడంట, ఆయన్ని మ్రొక్కినాడంట కదా. కాబట్టి పైన మనం గమనించినట్లయితే పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుకొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా ఎదురుగానే ఉన్నాడు. ఎవరు? దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎదురుగానే ఉంది. నువ్వు దేవుని కుమారుడిని విశ్వసిస్తా ఉన్నావా అంటే ఆయన ఎవరని నేను విశ్వసించాలంటా ఉన్నాడు. అంతటి గుడ్డితనంలో ఉన్నాడు. కానీ మొదటి 7 వచనాల్లో మనం గమనించినట్లయితే 9వ అధ్యాయంలో అప్పటికే గుడ్డితనం పోయింది కదా. కాబట్టి శారీరక సంబంధమైనటువంటి గుడ్డితనం అయితే తొలగింపబడుతూ వచ్చింది, కానీ ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డితనం యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలియనటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అయితే అప్పుడే ఆయన అంటూ వచ్చినాడు 37వ వచనం, యేసు నీవు ఆయనను, నేనేనయ్యా, నేనే ఆయన్ని. కాబట్టి ఆ విధంగా ఆయన నీకు నాకు ప్రత్యక్షపరచుకొని బయలుపరుచుకొని మనల్ని రక్షిస్తూ వచ్చినాడు. ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డితనం నుంచి నిన్ను నన్ను తొలగిస్తూ వచ్చినాడు. మన కన్నులు తెరవజేస్తూ వచ్చినాడు. అందుకే ఇమ్మీడియట్గా ఏం చేస్తూ వచ్చినాడంటే అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి మొట్టమొదటిగా ఏం చేసినాడు, ఆయన్ని మొట్టమొదటిగా ఆయన మోకినాడు, ఆరాధించినాడు, స్తుతించినాడు. అప్పుడు నిజమైనటువంటి స్థుతి అతని నుంచి బయటకు వస్తూ వచ్చింది. బట్ ఉదయకాల సమయంలో అంధకార సంబంధంలో ఉంటా వచ్చినాం, గుడ్డితనం కలిగి ఉన్నటువంటి వారంగా నువ్వు నేను ఉంటా వచ్చినాం. మన పక్కనే ఆయన ఉన్నప్పటికి కూడా ఎరగనటువంటి స్థితిలో నువ్వు నేను ఉంటా వచ్చినాం. అటువంటి మనల్కి తాను బయలుపరుచుకొని ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డితనంలోంచి నిన్ను నన్ను ఆయన విడిపించినటువంటి వాడిగా, కనులు తెరవజేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందుని బట్టి మనం ఆయన ఏం చేయాలి, ఆయన ఆరాధించేటువంటి వారిగా మనం ఉంటురాలి, ఆయన స్తుతించేటువంటి వారిగా మనం ఉంటురాలి. తర్వాత యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, కృంగినటువంటి వారిని లేవనెత్తు. బహుశా మనం కృంగిపోయినటువంటి స్థితిలో ఉంటా వచ్చినామేమో. మన జీవితంలో అనేక సార్లు మనం కృంగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన నిన్ను నన్ను ఏం చేస్తూ వచ్చినాడు, చేయి పట్టుకొని లేవనెత్తుతూ వచ్చినాడు. నా బిడ్డ లేవు కదా. కాబట్టి నిన్ను నన్ను అనేక పరిస్థితులు మన జీవితాల్లో అనేకమైనటువంటి కృంగుదలకుండా మనం వెళ్ళినప్పటికీ కూడా నిన్ను నన్ను ఆయన లేవనెత్తినటువంటి వాడిగా, ఆయన మనల్ని భద్రపరిచినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు.
కాబట్టి ఉదయకాల సమయంలో అవును ప్రభా, అనేక సందర్భాల్లో నేను కృంగిపోయినటువంటి సందర్భాల్లో నేను ఉన్నప్పుడు నువ్వు నన్ను లేవనెత్తుతా వచ్చినావు. నీ మీద ఆధారపడినప్పుడు, నీ మీద నా భారం వేసినప్పుడు నా భారం అంతటిని కూడా నువ్వు తీసుకుంటా వచ్చినావు. కాబట్టి ఉదయకాల సమయంలో అందరిని బట్టి నిన్ను ఆరాధిస్తూ ఉంటున్నాను అని ఒక మాట ఆయనకు చెప్తే మనల్ని మనం తగ్గించుకొని ఆయన ఎంతగానో సంతోషించేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు కదా. అంతేకాదు యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. తర్వాత మనం గమనించుకున్నట్లయితే 6వ వచనంలో ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు. 5వ వచనంలో చూడండి, చివరి భాగంలో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు. కాబట్టి రక్షించబడినటువంటి మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? దేవుని మీద ఆశ పెట్టుకోవాలి కదా. అంతేకాదు ఆయన ఏంటంట, మాట తప్పని దేవుడు కదా. 6వ వచనంలో అదే చెప్తా వచ్చింది, ఆయన మాట తప్పని దేవుడు అంట కదా. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోంచి వెళ్తా ఉన్నప్పుడు ఏమని చెప్తా వచ్చినాడు? నేను మరలా వస్తా కదా, నేను మరలా తిరిగి వస్తాను, నేను స్థలం సిద్ధపరచ వెళ్ళనున్నాను, నేనుండు చోటున మీరు కూడా ఉండాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను, నేను మరలా ఏం చేస్తాను? మరలా తిరిగి వస్తాను. కాబట్టి మనము ఆయన మీదనే ఆ యొక్క ఆశ పెట్టుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి, నిరీక్షణ కలిగి జీవించేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఆయన మళ్ళా వస్తూ ఉంటున్నాడు, నిన్ను నన్ను ఆయన తీసుకెళ్తాడు, ఆయనతో కూడా సదాకాలం ఉండడానికి తీసుకెళ్తాడు. ఆయన సదాకాలం ఉండేటువంటి దేవుడు. కీర్తనలోనే మనం గమనించినట్లయితే దావీదు పదే పదే చెప్తా వచ్చినాడు, సదాకాలం ఉండేటువంటి దేవుడు. కాబట్టి ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే చూడండి 10వ వచనం, యెహోవా ఏం చేస్తాడంట? నిరంతరము ఏలును. కాబట్టి మనం గమనించినట్లయితే ఆయన తరతరములు ఏలేటువంటి దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందరిని బట్టి మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి. మనం ఆయన యందు నిరీక్షణ కలిగి జీవించేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఆయన అల్ఫా ఒమేగా అయిన దేవుడు, ఆది అంతము లేనటువంటి వాడు. ఆది ఆయనే, అంతము ఆయనే కదా. కాబట్టి ఆయన సదాకాలం ఉండేటువంటి దేవుడు. ఆ సదాకాలంలో నువ్వు నేను ఉండాలని ఆయన మన కోసం తిరిగి రానై ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన మీదే మనం నిరీక్షణ పెట్టుకొని ఆయన ఆరాధించేటువంటి వారంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు.